పరిశుద్ధ గ్రంథంలోంచి ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనందరం కూడా ధ్యానం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రియులరా, దేవుడు మనకి చేసినటువంటి వాగ్దానములు బహు విస్తారంగా ఉన్నాయి. వేల వాగ్దానాలున్నాయి. వేల వాగ్దానాలున్నాయి. ఒక వాగ్దానం కాదు, 2 వాగ్దానాలు కాదు. వేల కొలదిగా వాగ్దానాలు మనకి కనిపిస్తా ఉన్నాయి. వాగ్దానం అసలు ఎందుకు నెరవేరదు? దేవుడు చేసినటువంటి వాగ్దానం అసలు దేనికి నెరవేరదు అనేది మనం బాగా తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుడికి స్తోత్రం. నాకు ఈ సంవత్సరం ఈ వాగ్దానం వచ్చింది అంటూ చాలా మురిసిపోయావేమో, చాలా ఆనందించేసావేమో, చాలా సంతోషించేసావేమో. కానీ ప్రియులరా, మరి ఆ వాగ్దానం నీ జీవితంలో ఎందుకు జరగలేదు? గడిచిన సంవత్సరం ఈ వాగ్దానం చేశాడు, ఈ మాట చెప్పాడు, ఇలా చెప్పాడు, నాకిలా వాగ్దానం వచ్చింది, నాకు అలా వాగ్దానం వచ్చింది, ప్రార్థన చేసుకునే తీసుకున్నాను. ప్రియులరా, బైబిల్‌లో ఉన్న వాగ్దానాలన్నీ మనకి ప్రాముఖ్యమైన వాగ్దానాలు. ఆ వాగ్దానాలన్నీ మనయే. దేవుడికి స్తోత్రం. బైబిల్‌లో ఉన్న వాగ్దానాలన్నీ మనవే. నువ్వు 31st నైట్‌కి కొత్త సంవత్సరంలోనికి వచ్చిన తర్వాత ఆ రాత్రి తీసుకున్న వాగ్దానమే నీ వాగ్దానం కాదు. ప్రతి వాగ్దానం కూడా నీ సొంతం అవ్వాలి. ప్రతి వాగ్దానాన్ని కూడా నీ పట్ల దేవుడు నెరవేర్చాలి. దేవుడు నీ పట్ల చేసిన ఏ వాగ్దానమైనా సరే, అది వ్యక్తిగతంగా వాగ్దానం చేయొచ్చు. అంటే నువ్వు పర్సనల్‌గా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు బైబిల్‌లో ఉన్న మాటే ఆయన నీతో సూటిగా మాట్లాడొచ్చు. లేదా కలలో బైబిల్‌లో ఉన్న వాగ్దానమే నీకు కలలో కనపడొచ్చు. లేకపోతే ప్రార్థనలో గడిపినప్పుడు కార్డ్ రూపంలో నువ్వు వాగ్దానం తీసుకోవచ్చు. ఏ విధమైన చేతనైనా వాగ్దానం తీసుకున్నావు. అది ఏ విధమైన చేతనైనా నీకు వాగ్దానం నీ దాకా వచ్చింది. కానీ వాగ్దానం ఎందుకు నెరవేరలేదు? సంవత్సరాలు గతించిపోతున్నాయి కానీ, నెలలు గడిచిపోతున్నాయి గానీ, చాలా మంది జీవితాల్లో వాగ్దానం నెరవేరలేదు. అసల దేనికి వాగ్దానం నెరవేరలేదు? వాగ్దానం చేసిన వాడిలో ఏదైనా లోపం ఉందా? నెరవేర్చలేక ఆయన వాగ్దానం నెరవేరలేదా? వాగ్దానంలో నిజమే ఉంది. వాగ్దానం చేసే అసలు ఎందుకు వాగ్దానం జరగలేదు? అసలు ఎందుకు వాగ్దానం నెరవేరలేదు? అనేది ఈరోజు సూటిగా కొన్ని మాటలు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఇలా చెప్పాడు. ఫిలిప్పీ 4:19. కాగా దేవుడు హ్మ్. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చాలు. ఈ వాగ్దానం మీలో ఎంతమందికి ఇష్టం? హలో, ఉన్నారా? నాకు ఇష్టం అండి. నాకు ఇష్టం అండి. నాకు ఇష్టం అండి. ఎంతమందికి కావాలి ఈ వాగ్దానం? నాకు కావాలండి. ఇది ఉన్న వాళ్ళకి వద్దా? ఎందుకు మాట్లాడడం లేదు? నాకు కావాలండి. ప్రైజ్ ది లార్డ్. కావాలండి. ప్రియులారా, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం కూడా తీరుస్తానంటున్నాడు. మ్యూట్లో పెట్టుకోండి. ఇంకా ఏదైనా అడిగితే కూడా ఎప్పుడుకో బయటకు వస్తుంటారు. అస్సలు చురుకుతనం లేదు. ఎవ్రి స్త్రీలు చురుకైన వారు అన్నాడు. అసలు యాక్టివ్గా ఉండట్లేదు. అసలు చురుకుతనం లేదు అసలు. ప్రైజ్ ది లార్డ్. అలా ఉండకండి.
చురుకుగా ఉండండి, సంతోషపడతాడు దేవుడు. చురుకుగా ఉంటే దేవుడు సంతోషిస్తాడు. దేవుడికి ఆనందం మనం చురుకుగా ఉంటే. బాధపడుతూ ఉండకూడదు, నీరసంగా ఉండకూడదు, యాక్టివ్గా ఉండాలి, సంతోషంగా ఉండాలి, చురుకుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం నేను తీరుస్తాను. మీ ప్రతి అవసరం తీర్చడానికే నేనున్నాను. మీ అవసరం నేను తీరుస్తాను అని చెప్పాడు. ఎంతో స్పష్టంగా చెప్పాడు. అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఫిలిప్పీలో ఉన్న వాళ్ళకి ఈ పత్రిక వ్రాయించి వాళ్ళతో చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. ఈ మాట వాళ్ళకే కాదు, ఈ మాట మనకే వర్తిస్తది. ఈ మాట వాళ్ళకి సంబంధించిందే కాదు, ఈ మాట మనకి కూడా సంబంధించిందే. ఈ మాట చెప్పిన దేవుడు వాళ్ళ అవసరం తీర్చడానికే కాదు, ఈ మాట మన అవసరం తీర్చడానికి కూడా మనతో మాట్లాడుతున్న మాట ఇది. దేవుడు మీ ప్రతి అవసరం కూడా నేను తీర్చేస్తాను, నేను తప్పకుండా తీరుస్తాను అన్నాడు. ఈ వాగ్దానం నాకు కావాలి, నాకు కావాలని చెప్పిన మీ అందరూ కూడా మరి వాగ్దానం ఎందుకు జరగడం లేదు? వాగ్దానం నాకు కావాలనుకున్న మీరు మీ ఎడల నిజంగానే వాగ్దానం జరిగిందా? నిజంగానే మీ ఎడల ఈ వాగ్దానం జరిగిందా? ఈ వాగ్దానం మీ ఎడల నిజంగానే నెరవేరిందా? ఈ మాట ఇచ్చిన దేవుడు మీ విషయంలో ఈ మాటను నెరవేర్చగలుగుతున్నాడా? నేటికి నెరవేర్చబడుతున్నాయా ఈ మాట మీ జీవితంలో? మీ అవసరం ప్రతిరోజు తీరుస్తున్నాడా? అంటే చాలా మంది అవసరాలు ఒక సమయంలో తీర్చబడి మరొక సమయంలో తీర్చబడకపోవడం మనం చాలా మందిలో చూస్తా ఉన్నాం. అసలు లోపం ఏంటి? అసలు ప్రాబ్లం ఏంటి? ఈ మాట చెప్పిన దేవుడు ఎందుకు నీ ఎడల గట్టిగా ఈ మాటని నెరవేర్చడానికి నీ కొరకు తొలడుగులు కూడా వేయలేకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు నెరవేరడం లేదు అంటే ఇది ఊరకనే వచ్చిన మాట కాదు, ఇది ఊరకనే రాలేదు ఈ మాట. దానిపైన ఏం చెప్పాడో, ఏ కారణం చేత ఈ మాట వచ్చిందో ఈ మాట కనుక మనం చదువుకుంటే స్పష్టంగా మనకు అర్థం అవుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రియులరా 10వ వచనం నుంచి కనుక మనం చదివితే, నన్ను గూర్చి మీరెన్నాళ్లకు మరలా యోచన చేయసాగితరని ప్రభువు చాలమ్మా ఒకసారి ఆగు. సారీ, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15 నుంచి చదవండి ఎవరైనా. 15. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయములలోను పుచ్చుకొని విషయములలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకు తెలియను. ఏలయనగా దెసలోనికెలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగు చెప్పటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపప్రోదీఫతుల వలన పుచ్చుకొని ఏమియో తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఇప్పుడు చెప్పండి, విన్నారు కదా చదివినటువంటి వాక్య భాగం. ఇప్పుడు క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరం ఎప్పుడు తీర్చబడుతుంది? మీకే ప్రశ్న వేస్తున్నాను, మీరే చెప్పండి. మీ అవసరాలు తీర్చబడాలంటే, క్రీస్తు యేసు మహిమలో ఆయన మీ ప్రతి అవసరం కూడా నిజంగానే తీర్చాలంటే
మీ అవసరాలు తీర్చబడాలంటే, ఆయన మీ విషయంలో ముందుకు రావాలంటే, ఈ వాగ్దానం ఎవరికైతే వచ్చిందో, ఈ రోజు ఈ మాటలు వింటున్న మనందరికీ ఈ వాగ్దానం, మనందరికీ ఈ వాగ్దానం. ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, అందరికీ సంబంధించిన వాగ్దానం. ఈ వాగ్దానం ఈ సంవత్సరంలో ఎంతమందికి వచ్చింది? అమ్మా చెప్పండి ఎవరైనా. ఎవరికి రాలేదా? ఈ వాగ్దానం ఎంతమంది తీసుకున్నారో? నాకైతే రాలేదు కానీ ప్రతి విషయంలో ఈ వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాను. ఎంతమందికి వచ్చిందమ్మా ఈ వాగ్దానం? సౌండ్ లేదు. తెలివైన వాళ్ళు మీరు. మాకు దేవుడి రాలేదండి. ఉమ్, మాకు వేరే వాగ్దానం వచ్చిందండి ఈ సంవత్సరం. స్తోత్రం అమ్మా. వాగ్దానం వచ్చినా గానీ కొంతమంది చెప్పరులే అమ్మ, ఈ రోజు తర్వాత చెప్తారమ్మా. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, మీరు ఆశీర్వదించబడటానికి తొలిమెట్టు, మీరు ఆశీర్వదించబడాలంటే తొలిమెట్టు ఏంటో నువ్వు బాగా తెలుసుకోవాలి. మ్యూట్ లో లేరు, చూసుకోండి ఎవరు. జాషు అన్న, ప్రైజ్ ది లార్డ్. నీవు ఆశీర్వదించబడాలి, నీ లెక్కకు విస్తారమైన ఫలం రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నీ లెక్కకే విస్తారమైన ఫలం రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఎందుకు నీ అవసరం తీర్చబడట్లేదు? నీకు చాలా అవసరాలు ఉన్నాయి, కానీ అవి అలాగే ఉండిపోని. ఎవడో సహాయం చేయట్లేదు. నీ అవసరం తీర్చగలిగిన సామర్థ్యం ఎవ్వని దగ్గర లేదు. నీ అవసరం తీర్చగలిగినంత ఐశ్వర్యం ఎవ్వని దగ్గర లేదు. యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గర మాత్రమే ఉంది. ఆయన మహిమ ద్వారాగానే నీ అవసరం తీర్చబడాలి. నీ అవసరం తీర్చబడాలంటే, ఈ వాగ్దానం నీ సొంతం అవ్వాలంటే, ఈ వాగ్దానం ఆయన నీ ఎడల నెరవేర్చాలంటే, ప్రియులరా, పౌలు గారు చెప్తున్నాడు, ఫిలిప్పీలో ఉన్న వాళ్ళకి ఈ వాగ్దానం అంత సులువుగా రాలేదు. ఈ మాట అంత సులువుగా వచ్చేలేదు. మాటి మాటికి మీరు నా అవసరాలు తీరుస్తున్నారు. మాటి మాటికి ఎవడు తీరుస్తాడండి? మాటి మాటికి ఎవడు తీరుస్తాడు చెప్పండి? ఒక రోజు అంటే తీరుస్తారు, 2 రోజులంటే తీరుస్తారు, ఏదైనా ఒక అవసరానికంటే తీరుస్తారు, లేదా 2 అవసరాల కంటే తీరుస్తారు. మాటి మాటికి ఎవరు అవసరాలు తీరుస్తారండి? ఎవరు అవసరాలు తీర్చరు. దేవుడికి స్తోత్రం. కానీ పౌలు గారికి ఏ అవసరతలైతే ఉన్నాయో, పౌలు గారికి ఏం అవసరమో మాటి మాటికి అతని అవసరం తీర్చారంట. వీళ్ళు అందుకే దీవించబడ్డారు, వీళ్ళు అందుకే ఆశీర్వదించబడ్డారు. దేవుడికి ప్రియులరా, ఒకసారి ఇస్తే చాలు, ఇంకివ్వక్కర్లొద్దు. 2 సార్లు ఇచ్చాను చాలు, ఇంకివ్వక్కర్లొద్దు. దేనికో ఇచ్చాను, దేనికో వేసుకున్నాను డబ్బులు, ఇంకా అవసరం లేదు, ఇంక మాటి మాటికి ఇస్తామేటి అని అనుకుంటున్నావు. నీ ఆశీర్వాదాన్ని నువ్వే బ్రేక్ చేసేసుకుంటున్నావు. నీకేమైనా అర్థమైతే నేను వాక్యమే చెప్తున్నాను, నేను చెప్పేదే వాక్యం, నా సొంత మాటలు ఏమీ చెప్పట్లేదు. ల్యాప్టాప్కి మొన్న వేసుకున్నామండి డబ్బులు, ల్యాప్టాప్కి వేసుకున్నాం, ఇక చాలా బాగుంది, చాలా బాగుంది, ఇక ప్రతిదానికి వేసుకుంటామే ఏంటి అని చాలా మందికి ఆలోచన వచ్చేస్తా ఉంటది. ఎన్ని రోజుల నుంచి ప్రార్థనలు జరుగుతున్నాయో, దేనికోసం దేనికోసం ప్రార్థనలు జరుగుతున్నాయి చెప్పండి? రెన్యూవల్ కోసం. అది చక్కగా చెప్పాడు అన్న. రెన్యువల్ రిజిస్ట్రేషన్ కోసం ఎన్నో రోజుల నుంచి ప్రార్థనలు జరుగుతున్నాయి. కానీ చాలా మంది మైండ్ సెట్ ఏంటో తెలుసా? నీ మైండ్ సెట్ నీ దగ్గరే ఉంచుకో, నువ్వేం ఇవ్వక్కర్లొద్దు, ఇవ్వాలని నేనేం చెప్పట్లేదు. నీ ఆశీర్వాదానికి తొలిమెట్టేంటో చెప్తున్నాను అంతే. నువ్విస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత. నువ్విస్తే బతికిపోవట్లేదు, నువ్వు ఇవ్వకపోతే చచ్చిపోవట్లేదు. ఇక్కడ నీ దగ్గర నుంచి కాకపోతే ఇంకొక దగ్గర నుంచి వస్తుంది నాకు సహాయం. కానీ దేవుడు ఏది మాట్లాడుతున్నాడో మాట్లాడని, సణుక్కోకో.
దేవుడు ఏది మాట్లాడుతున్నాడో మాట్లాడని, గొణుక్కోకో, ఇష్టం వచ్చినట్టు ఆలోచన విధానం వెళ్ళిపోనివ్వకో. కాస్త ఇక్కడుండు, వాక్యంలో ఉండు, కాస్త వాక్యంలో ఉండి వాక్యం మీద దృష్టి పెట్టి కాస్త జాగ్రత్తగా విను. వింటే నీకు అర్థమవుతుంది. అర్థం చేసుకోకపోతే అపార్థమే చేసుకుంటావు. దీని మీద ఒక అద్భుతమైన వర్తమానం కూడా ఉంది. అర్థం చేసుకోకపోతే అపార్థం చేసుకుంటావు. అర్థం చేసుకోలేని ప్రతి వ్యక్తికి కూడా అపార్థమే అవుతుంది. దేవుడికి స్తోత్రం. అందుకే నువ్వు ఇలాగుండిపోయావు. ఎదుగు బతుకు లేకుండా అందుకే అలాగుండిపోయావు. ఇచ్చే చెయ్యి కాదు నీ చెయ్యి, బిగబట్టే చెయ్యి. నీకేం తక్కువ కాదు, మరలా నీకేది తక్కువేమీ లేదు. నీకు అసలా నీకు తక్కువేటి అసలా? అంత ఇబ్బంది పడిపోయి ఎవరి దగ్గర ఏదో చేయి చాపేలాగా లేదు కదా పరిస్థితి. ఎప్పుడు చూసినా లేవు లేవు లేవు. ఎన్నాళ్ళ దరిద్రాన్ని మోస్తావు? ఎన్నాళ్ళ దరిద్రంతో ఉంటావు? ప్రియులరా, ఒక బ్రదర్ గురించి వేరే ఆయన నాకు ఫోన్లో చెప్పాడు. ఏంటంటే బ్రదర్ అంటే, ఏం లేదండి, దరిద్రం అంతా ఈడితోనే ఉంది, ఏదో దరిద్రం అంతా ఈడితోనే ఉంది. ఇద్దరు బిడ్డలతో భార్యతో ఉన్నవాడు దరిద్రం అంతా ఈడితోనే ఉంది అని అన్నాడు. ఏంటండి దరిద్రం ఏంటండి, దేనికి అలాగున్నాడో అంటే, ఎప్పుడు చూసిన ఈడు బతుకు అడుక్కు తింటమేనండి, ఎప్పుడు చూసిన అడుక్కు తింటమే. 15,000 రూపాయల శాలరీ, ఏం చేస్తున్నాడో అర్థం అవదు. పెట్రోల్ కి అడుక్కుంటాడు, పెట్రోల్ కూడా పోయించమంటాడు, రీఛార్జ్ చేయించమంటాడు. అసలు వీడు ఎంత దరిద్రుడు అంటే రాత్రనక పగలనక కష్టపడతాడు గాని వీడి చేతిలో అసలు డబ్బులే ఉండవు. వీడి అవసరాలు ఎవడు తీరుస్తాడండి? ఒక రోజు పోయించగలం పెట్రోల్, 2 రోజులు పోయించగలం. ప్రతిసారి వీడు అడిగి మాకు చిరాకు పుట్టిచ్చేస్తున్నాడు అని చెప్పాడు. ఎవరు గొడవో నాకెందుకు చెప్తాడు? కొంచెం కావలసిన వ్యక్తి కాబట్టి, మీకు సంబంధించిన మనిషేనండి, అందుకు చెప్తున్నాను. ఇంతకే ఎరా అబ్బాయి ఎందుకురా ఇంత దరిద్రాన్ని మోస్తున్నావు అని అడిగితే చెప్పట్లేదండి, ఆడు మాట నోరు తెరిచి చెప్పట్లేదు అన్నాడు. ఇంతకే మరి గట్టిగా పట్టెట్టి అడగపోయిరా? పట్టుబట్టి అడగవలసింది. దేనికిరా ఇంత దరిద్రాన్ని మోస్తున్నావు అని అడగపోయారా అంటే, ఏండాడు నోరు తెరిచి చెప్పడండి, నాకు తెలిసి ఏం అర్థం అవుతుందంటే ఈడు దేవుడి సొమ్ము తినేస్తున్నాడు అనిపిస్తుందండి నాకు అన్నాడు. దేవుడికి ఇవ్వాల్సింది వీడు దేవుడికి ఇవ్వట్లేదండి అని అనిపించేస్తుందండి నాకు. డబ్బులు వచ్చేంత వరకు ఒక మాట అండాడు, డబ్బులు వచ్చిన తర్వాత ఇంకొకలాగా ఉంటాడండి. నాకు అర్థమవుతుంది అదేనండి, వీడి మైండ్ సెట్ అదేనండి. ఆదివారం కూడా ప్రార్థనలు మానేసి కూడా వీడు డబ్బు సంపాదనకి ఏదో పోగేసేస్తాకి ఏదో కూడబెట్టేస్తానంటానికి వెళ్ళిపోతుంటాడండి. ఈడు ఏటోనండి అసలు నాకేం అర్థం అవట్లేదండి అన్నాడు. ప్రియులరా, నిజమే, ఎంత దరిద్రాన్ని అనుభవిస్తున్నావో. కరివేపాకు రబ్బతో కూడా ప్రతి ఒక్కరిని అడుక్కోవడమే, చింతపండు కాడతో సహా పక్కింటికి వెళ్ళడమే. పిన్ని ఓ గ్లాసులు నూనె ఇస్తావా? పిల్లోడితో తెప్పించకి ఇచ్చేస్తాను. ఓ గ్లాసులు నూకెత్తావా? ఉప్మా నూక పిల్లోడితో, ఓ పిల్లోడు వచ్చాక మళ్ళీ ఇచ్చేస్తాను నీకు. నూనె అప్పు తీసుకోవడం, నూక అప్పు తీసుకోవడం, బియ్యం అప్పు తీసుకోవడం, అంతా ఇదే. అంతా ప్రతి ఒక్కరిని పక్క వాళ్ళని అడుక్కోవడమే. మరలా పిల్లోడు వచ్చాకనో పిల్లొచ్చాకనో ఏ షాప్కో పంపించి నువ్వు అవి రప్పించుకున్న తర్వాత మరలా ఇవ్వటమే అన్నా జరుగుతుందా? ఇదిగో ఇచ్చేస్తాను, అదిగో ఇచ్చేస్తాను, ఇలాగ అనకపోతే ఇవ్వరని. మరలా ఇవ్వలేవు కూడా, నువ్వు తీసుకున్న దాన్ని తిరిగి మరలా ఇవ్వలేకపోతున్నావు. ప్రియులరా, ఎందుకు ఇంత దారుణంగా ఉంటుందో. నువ్వెంత కష్టపడుతున్నావో రూపాయే నిలబడతలేదు అసలు నీ చేతిలో. ఎన్ని అవసరాలు ఉన్నాయో నీ ఇంట్లో. నువ్వు చెప్పు, నీ అవసరాలు ఏమున్నాయని అడిగితే ఇప్పుడు చెప్పవు కానీ నువ్వు, ఇప్పుడు చెప్పవు నువ్వు. ఎవరికి వాళ్ళమే దొంగలం, ఎవరికి వాళ్ళమే దొంగలం అండి.
సరైన సమయం వచ్చినప్పుడు మాత్రం నాకు ఇన్నున్నాయి, నాకు అన్ని బాధలున్నాయి, నాకు ఈ అవసరాలున్నాయి అని అంటావు. కానీ ఇప్పుడు చెప్పవు. ఇప్పుడు చెప్పేవంటే తగులుతుంది కదా నీకు. ఇప్పుడు చెప్తే గట్టిగానే తగులుతుంది నీకు. ఇప్పుడు చెప్పావనుకో ఎక్కడ గుచ్చుకోవాలో అక్కడే గుచ్చుకుంటది నీకు. అందుకే ఇప్పుడు చెప్పవు నువ్వు. కానీ నువ్వు చెబితే ఒక గంట సేపైనా చెప్తావు. ఒక గంట అయినా చెప్తావు నువ్వు. లేదు, పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు నీ దగ్గర. పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికి డబ్బులు లేవు. కూరగాయలకి ఎవరైనా డబ్బులు ఇస్తారేమో అని చూస్తున్నావు నువ్వు. ఎంత దరిద్రాన్ని వెళ్ళబోస్తున్నావో, ఎంత దరిద్రాన్ని అనుభవిస్తున్నావో. అసలు అవసరాలు అలాగే ఉండిపోని, అవసరాలు తీర్చబడట్లేదు. ఈరోజు కరెంటు బిల్లు కట్టాలి, కొంచెం కరెంటు బిల్లు కట్టలేకపోతున్నాను, కొంచెం ఏమైనా చెయ్యండి అని ఒక వ్యక్తిని అడిగే పరిస్థితికి దిగజారిపోయాం. 1000 రూపాయలు కరెంటు బిల్లు కట్టుకోలేకపోతున్నాం, 500 కరెంటు బిల్లు కట్టలేకపోతున్నాం. మరీ ఎంత దారుణమా? మరీ ఎంత దారుణంగా పరిస్థితి మారిపోద్దని అసలు అనుకోలేదు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, ఆలోచించు, ఎందుకు నీ అవసరం తీర్చబడట్లేదు అంటే, మాటి మాటికి నువ్వు దైవజనుడి అవసరం నీ దగ్గర ఉన్నప్పుడే గాని నీకు కలిగిందే. నువ్వు మాటి మాటికి చేయగలిగింది నువ్వు చేయకపోవడం. దేవుడికి స్తోత్రం. మాటి మాటికి చేయడానికి సణుక్కోకూడదు. మాటి మాటికి సణుక్కుంటే కనుక వీళ్ళ చేసే విధానంలో వీళ్ళ కోసం, ఫిలిప్పీలో ఉన్న వాళ్ళ కోసం ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడే ఉండదు. దేవుడికి స్తోత్రం. అసలు వ్రాయబడే ఉండదు. దేవుడికి ఇచ్చి ఎన్నాళ్ళయిందో నువ్వు, దేవుడికి ఇచ్చి ఎన్ని నెలలైందో, దేవుడి పరిచర్యలో ఉన్న అవసరాలు తీర్చాలన్న మనసే లేదు. కానీ ఎప్పుడు తీర్చావో, దేనికిచ్చావో. ప్రియులరా, ఒకసారి ఇస్తే చాలు, 2 సార్లు ఇస్తే చాలు అని అనుకుంటున్నావు. దేవుడికి స్తోత్రం. నువ్వెత్తితే మాత్రం గొప్ప కార్యమే జరుగుతుంది. నువ్వెత్తకపోతే మాత్రం కార్యాలు చూడలేవు. ఈ వాగ్దానం నీకు కాదు, ఈ వాగ్దానం నీకేమి కాదు. నాకు కావాలి ఈ వాగ్దానం, నాకు కావాలన్న ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో అవసరాలు ఉన్నాయి. పరిచర్యలో చాలా అవసరాలు ఉన్నాయి. పరిచర్యలో ఉన్న అవసరాలు నువ్వు తీర్చగలవా? నీ అవసరం ఉరకనే ఏమి తీరిపోదు. నీ అవసరం ఏం పూర్తిగా ఉరకనేమి తీరిపోదు. ప్రియులరా, నువ్వేదైనా చేస్తేనే తిరిగి నీకు రెట్టింపు దేవుడు, నీ లెక్కకు విస్తారమైన ఫలం దేవుడు నీకు ఇస్తాడు. పాలన్నీ కలిసి పెరిగవ్వాలంటే పాలు అడుగుతున్నాయి, ఇంత పెరుగు చుక్క వెయ్యని, ఇంత పెరుగు కావాలని. మంచి పంట పండాలంటే, మంచి పంట కోయాలంటే భూమి అడుగుతుంది కొన్ని విత్తనాలు జల్లు అని. ప్రియులరా, జల్లకుండా విత్తనాలు పంట రాదు. పాలన్నీ కలిసి పెరిగవ్వాలంటే ఖచ్చితంగా పెరుగు చాలా అవసరం. దేవుడికి స్తోత్రం. కానీ నువ్వేం చేస్తున్నావంటే, పంట కోయకుండా పంట పండించుకోవడానికి సంబంధించిన విత్తనం కూడా తినేస్తున్నావు. బాగుపడిపోతాడు మరి దేవుడు. అమ్మా, బాగుపడిపోతాడు దేవుడు. దేవుడు అసలు బాగుపడకూడదు నీకు, బాగుపడిపోతాడు కదా దేవుడు. దేవుడికి స్తోత్రం. ఈ ఆలోచన విధానం మన గూగుల్ మీట్ లో ఉన్న వాళ్ళకి ఎవరిలోనూ ఉండకూడదు. విస్తారంగా నీ గుప్పెళ్ళు విప్పు చూడు. దానికి మించి దేవుడు నీకు ఇవ్వకపోతే అడుగు, దానికి మించి నీకు ఇవ్వకపోతే అడుగు, అంతే. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాం. ఇక ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా ఇంతే. ప్రియులరా, ఇంకెన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా ఇంతే. కానీ ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాను పలానా విషయం మీద, ఇన్ని నెలలు ప్రార్థన చేస్తున్నాను పలానా విషయం మీద, ఇన్ని వారాలు ప్రార్థన చేస్తున్నాను పలానా గొడవ మీద అనుకుంటూ ఉన్న నీవు
ఏం జరగట్లేదేంటి అని అనుకుంటావు. ఎవరు చేస్తారో? ఎవరో వచ్చి చేయరు. దేవుడి పనికి నువ్వే లేవాలి. ప్రార్థన చేయడమే కాదు, అమ్మా ఈ అవసరత తీర్చబడ్డం కోసం దీనికి దేవుడు సహాయపడాలని నీ నోరు తెరవడమే కాదు, నీ గుప్పెలు కూడా విప్పాలి నువ్వు. ఇప్పినప్పుడే అవసరం అనేది, పరిచర్యలో ఉన్న అవసరం తప్పకుండా తీర్చబడుతుంది. దేవుడికి స్తోత్రం. తప్పకుండా తీర్చబడుతుంది. ప్రియులరా, ఈ రోజుకి కూడా మనం ముందుకి వెళ్ళుండే వాళ్ళమే కాదు. ఎవరి మట్టుకు వాళ్ళే చల్లారిపోయారు, ఎవరి మట్టుకు వాళ్ళే ఆరిపోయారు, ఎవరి మట్టుకు వాళ్ళే వెనకబడిపోయారు. నిజంగా మనకి దేవుడు కృప చూపి ఎవరినో ఒక వ్యక్తిని లేపుకున్నాడు. ఎందుకు లేపుకున్నాడో తెలుసా? ఒక్కసారిగా ఇవ్వాలన్న ఆలోచనతో ఒక వ్యక్తిని ఎవరినో లేపుకున్నాడు. ఎందుకు లేపుకున్నాడో తెలుసా? అవకాశం ఇచ్చాడు నువ్వు విత్తుతావేమో అని. నువ్వు విత్తలేదు. రెన్యువల్ రిజిస్ట్రేషన్ కూడా లేపేస్తాడు. ఎవరిని లేపేస్తాడు? ఓ రోజే లేపేస్తాడు. కానీ ఇంకెందుకు లేపలేదో తెలుసా? నువ్వు బాగుండాలని, నీ విత్తనాన్ని నువ్వు చల్లాలని దేవుడు కోరుకున్నాడు. మీలో ఎవరికైనా సరే దేవుడి అవకాశం ఇచ్చాడు, కానీ మీరు ఉపయోగించుకోవట్లేదు. మీరు ఉపయోగించుకోవట్లేదు అసలు. ఇవ్వటం నేర్చుకోవాలి, విత్తడం నేర్చుకోవాలి. విత్తనాలు తినేయకుండా పంట కోసం మరలా విత్తనం దాచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. పెద్ద విషయమేమి కాదు, అసలు పెద్ద విషయమే కాదు. ఒక 20,000 30,000 పెద్ద విషయమేమి కాదు. అది కోట్ల రూపాయలు ఏమైపోవు. సంవత్సరానికి 6,000 లేక గట్టిగా వేసుకుంటే 7,000 రెన్యువల్ కి సంవత్సరానికి. సుమారుగా 4 సంవత్సరాల నుంచి అది అలా ఉండిపోయింది. మనం ఎన్ని సంవత్సరాలు చేయించకపోయినా దాని అమౌంట్ దానికి అలాగ ఉండిపోతుంది. అది పెండింగ్ లో ఉండిపోతుంది. పలానా సంవత్సరం నుంచి ఎంత చేసుకోలేదని ఆన్లైన్ లో చూపించేస్తుంది. వీళ్ళ పెద్ద విషయమేం కాదు దేవుడికి. ఒక్క వ్యక్తిని దేవుడు లేపడం పెద్ద విషయమే కాదు. ఒక్క వ్యక్తిని లేపడం పెద్ద విషయమే కాదు, మందిరం అంతా కూడా తయారైపోవడానికి. కానీ మీకు అవకాశం ఇస్తున్నాడు. అన్ని రకాలుగా అవకాశాలు ఇచ్చేవాడు ఈ అవకాశం కూడా ఇస్తున్నాడు. వాక్యం చెప్పే అవకాశమే కాదమ్మా నీకు. వాక్యం చెప్పే అవకాశం కాదయ్యా నీకు. వాక్యం చెప్పే అవకాశమే కాదు, నీకు విత్తతావేమోనని నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నువ్వు విత్తు అని ఒక అవకాశం ఇస్తున్నాడు. నీ గుప్పెళ్ళు విప్పు అని నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నువ్వు పాట పాడతాకే కాదమ్మా, నీకు అవకాశం ఇస్తా దేవుడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి వందనాలని చెప్పు. స్తోత్రాలు చెప్పడానికే కదమ్మా నీకు దేవుడి అవకాశం ఇస్తా. స్తోత్రాలు చెప్పడానికి నాకు దేవుడి అవకాశం ఇచ్చాడు. ఆరాధన చేయడానికే కాదమ్మా నీకు ఈ అవకాశం ఇస్తా. నువ్వు విత్తుతావేమోనని విత్తు అని నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఏది అవకాశం ఎక్కడ ఉపయోగించుకుంటున్నావు? నువ్వు పాడకపోతే, నీకు అవకాశం వచ్చింది నువ్వు ఉపయోగించుకోకపోతే, నువ్వు పాడనంటే ఇంకొకళ్ళు పాడేస్తారు. నువ్వు ప్రార్థన చేయను అంటే ఇంకొకళ్ళు చేసేస్తారు. నువ్వు పరిచర్యలో అవసరాలు తీర్చను అంటే ఇంకొకళ్ళు తీర్చేస్తారు. జరగబోయేది ఇదే, ఇంకొకళ్ళు తీర్చేస్తారు. నీ ఎడల ఆయన వాగ్దానం ఎందుకు జరగడం లేదు అంటే, ఈ వాగ్దానానికి నెరవేర్చబడకుండా ఉండడానికి కారణం ఇదే లోపం. ఇవ్వకపోవడమే లోపం. మాటి మాటికి నువ్వు తీర్చాల్సిందే, అవసరాలు తీర్చాల్సిందే. అది బైబిల్ సిస్టమ్. అది నా సొంత మాట కాదు, ఎవరు చెప్పినా సరే అది వాళ్ళ మాట కాదు. అది దేవుడి మాట. బైబిల్ సిస్టమ్ అలా ఉంది. ఎవరు ఏం చేస్తాం? మాటి మాటికి మీరు నా అవసరం తీర్చారు అన్నాడు. ఏ అవసరాలు తీర్చారో మరి? ఆయనకి ఏ అవసరాలు ఉన్నాయో? ప్రయాణానికి ఏమైనా ఛార్జీలకు డబ్బులు ఇచ్చారేమో, ఆ రోజుకి భోజనం లేకపోతే భోజనానికి డబ్బులు ఇచ్చారేమో, లేకపోతే మంచి వస్త్రాలు లేవు దైవజనుడికి, మంచి వస్త్రాలకి
డబ్బులు ఇచ్చారేమో, ఏ అవసరాలు తీర్చారో ఎవరికి తెలుసు. కానీ మాటి మాటికి మాత్రం అవసరాలు తీర్చారు వాళ్ళు అంటూ క్లియర్ గా రాసుంది. అంతేకాకుండా వస్తువులు కూడా పంపించారంట వీళ్ళు. వస్తువులు కూడా ఇచ్చారు. ఏదైనా ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. నీ దగ్గర విలువైంది ఏదైనా సరే నువ్వు ఇచ్చి చూడు, నువ్వు పంటకు వస్తావు. నీ దగ్గర ఏది విలువైందని నీకు అర్థమవుతుందో నువ్వు తీసిచ్చేయి, నువ్వు తీసిచ్చి చూడు. దేవుడికి స్తోత్రం. 100 రూపాయలు విత్తలేని మనం, 1000 రూపాయలు విత్తలేని మనం అసలు వెండినిత్తే మొఖమేనండి మంది? అసలు బంగారాలు విత్తే మొఖమేనా మంది? ప్రైజ్ లార్డ్. విలువైన వస్తువుల్ని విత్తగలిగే మొఖమేనా మంది? అసలు విలువైనది ఏదైనా మనం విత్తుతున్నామా? దేవుడికి స్తోత్రం. దేవుడు ఒక ముష్టివాళ్ళ చూస్తున్నారు కొంతమంది. చిల్లర, అమ్మా చిల్లర ఉంచుకో, అమ్మా చిల్లర ఉంచుకో, వాళ్ళకి పని చేస్తుంది, పేదవాళ్ళకి ఇద్దువు గాని. ఏ కూరగాయల మార్కెట్కో వెళ్ళినప్పుడు మెట్ల దగ్గర ఉంటారు కదా, మెట్ల దగ్గర, ఆ మెట్ల దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి పని చేస్తుంది. దేవుడేం అడుక్కునేవాడు కాదు. దేవుడు నీ దగ్గర అడుగుతున్నాడు అంటే నీ బుద్ధి ఎలాగుందో చూడటానికి అడుగుతున్నాడు. దాచుకో అమ్మా, వద్దు, దేవుడికి వద్దు, వద్దు చిల్లరొద్దు. పిసినుగొట్టితనంతో బ్రతక అసలు. పిసినుగొట్టితనం కూడా నేను ఇది వరకు చాలా లోతుగా చెప్పాను. విగ్రహ పూజతో సమానం అని చెప్పాను. చాలా లోతుగా ధ్యానం చేశాను. అది వేరే గ్రంథంలో కూడా తిరగేసి మరగేసి అన్ని చూసి చెప్పాను నేను. విగ్రహ పూజతో సమానం. నువ్వు ఇవ్వనంటున్నావంటే విగ్రహ పూజతో సమానం. ఈ వాగ్దానం నీ జీవితంలో జరగాలంటే పరిచర్యల అవసరాలు చాలా ఉన్నాయి. నువ్వు తీర్చు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు తీర్చు అని అంటున్నాడు. నువ్వు తీర్చను అంటే ఇంకొకళ్ళని తీర్చడానికి లేపేస్తాడు. లేపకుండానే చూసుకో, లేపకుండానే చూసుకో. దీని వలన రాబోయేది ఏంటో చాలా ఉన్నతంగా ఉండబోతుందేమో, ఇది ఎందుకు నేను చేయలేకపోతున్నానని ఆలోచించు ఒకసారి. నువ్వు ఆలోచించు ఒకసారి. కానీ నువ్వు చేయలేకపోతున్నావు. నువ్వు చేయగలిగి కూడా నువ్వు చేయలేకపోతున్నావు. కొంత ఏదో నిన్ను ఆపేస్తుంది. ఏదో ఒక దుష్ట శక్తి నీ మైండ్ సెట్ ని మార్చేస్తుంది. నువ్వు చేయి చాపకుండా చేసేస్తుంది. వద్దమ్మా, నీ చిల్లర నువ్వు దాచుకో. ప్రియులరా, భేదవాళ్ళకు కూడా పని చేయట్లేదు చిల్లరే. చిల్లర భేదవాళ్ళకు కూడా పని చేయట్లేదు. ఒకరోజు, ఇప్పుడు కాదు, చాలా రోజుల క్రితం జరిగిన విషయం చెప్తున్నాను. నేను ఎక్కడికో వెళ్తే ఎవరో వచ్చి చేయి చాపారు. చేయి చాపితే వెంటనే నేను ఒక 5 రూపాయలు కాయిన్ ఇచ్చాను చేతికి. ఇస్తే నా మొహంకి ఇలా చూశాడు. ఇదేంటి ఇలా చూస్తున్నాడు అనుకున్నా. దేవుడి స్తోత్రం. చాలా ఇదిగా చూశాడు అనమాట. ఏదో కింద నుంచి పైకి చూసినట్టు చూశాడు అనమాట. ఇదేంటి ఇలా చూస్తున్నాడు అనుకున్నాను. ఏంటి అలా చూస్తున్నావు అని అడిగాను. చేతిలో పెట్టుకుని మరలా ఆ కాయిన్ ఇలాగెలా ఊపుతున్నాడు. ఏటి ఇదేనా అని. వాడికి కూడా పని చేయట్లేదు. నేను అన్నాను, ఏ వద్దా, నాకు అది వచ్చి దారి కూడా లేదు, నాకు అది కూడా వచ్చి దారి లేదు, వద్దంటే చెప్పు తీసేసుకుంటాను అన్నాను. మరి అంతే కదా, దేవుడికి స్తోత్రం. నాకు అది వచ్చి దారి కూడా లేదమ్మా, ఏం నీకు వద్దా, నీకు వద్దంటే ఇచ్చేయి అన్నాను. సైలెంట్గా వెళ్ళిపోయాడు పట్టుకుని. వాడికి కూడా పని చేయట్లేదు అది. మరి దేవుడికి పని చేస్తుందా నువ్వు ఇచ్చే చిన్నదే? దేవుడికి స్తోత్రం. చిన్నది ప్రాముఖ్యమైందే. లేని పరిస్థితి అయితే నీకున్న దాంట్లో, ఆ ఉన్న దాంట్లోనే చిన్నది ఇచ్చావనుకో, అది ప్రాముఖ్యమైందే. నీకు ఉన్న తర్వాత కూడా నువ్వు చిన్నది ఇస్తే దేవుడు హర్షించడం. నీకున్న తర్వాత కూడా విస్తారంగా చిన్నగానే విత్తడం దేవుడికి సంతోషం కాదు.
ఈ వర్తమానం అందరికీ నచ్చదు. కానీ వర్తమానాన్ని గనక నువ్వు ఫాలో అవుతే నీ స్థితే మారిపోద్ది. నేను చెప్తున్నాను. నీ స్థితే మారిపోద్ది. నేను ఇందాకే చెప్పాను. మొహమాట పడకుండా చెప్పాను. ఏంటో తెలుసా? నువ్విస్తే ఎంత, నువ్వు ఇవ్వకపోతే ఎంత. నువ్విస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత. నువ్వు ఇవ్వలేనంత మాత్రాన ఇక్కడేమీ ఆగిపోదు. నువ్వు ఇచ్చినంత మాత్రాన నేను కాబట్టి ఇచ్చేసానని కూడా మురిసిపోకలొద్దు. అమ్మా మురిసిపోకు. లక్షలు విత్తుతున్నారు కొన్ని చోట్ల. జీవం లేని దానికి కోట్లు కోట్లు విత్తుతున్నారు. లక్షలు విత్తుతున్నారు. జీవం కలిగినోడికి మాత్రం విత్తటానికి మాత్రం చెయ్యి రావట్లేదు నీకు. ఈ వాగ్దానం నీకు కాదమ్మా. ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసినా నీకు పని అవ్వదు. నువ్వు ఎత్తిపెట్టి ప్రార్థన చేయకంతే. నువ్వు ఎత్తిపెట్టి ప్రార్థన చేయక అసలు. దేవుడికి స్తోత్రం. ల్యాప్టాప్ కి ఒక 500 ఎంతో ఒకరు ఇచ్చే విషయంలో, జస్ట్ 500 ఇచ్చే విషయంలో ఎన్ని రకాల ఉసులు చెప్పారో ఆ 500 ఇవ్వడానికి కూడానంట దేవుడంట దర్శనంలో చూపించేటట్టు ఒక 500 రూపాయలు ఇవ్వని. ఎంత ఇమ్మని? 500 ఇమ్మని. మళ్ళా ఆ స్టోరీ చెప్పేటప్పుడు 500 ఇవ్వటానికి మరలా ఒక గంట వినవలసి వచ్చింది మాటలో. ప్రియులరా, వద్దమ్మా వద్దమ్మా, నీ 500కే ఇక్కడ ఎవ్వడో కకృతి పడతలేదు. దేవుడు కూడా కకృతి పడ్డావు నీ 500కే. వద్దమ్మా, వద్దు. అలాంటి ఊసులొద్దు, అలాంటి మాటలొద్దు అసలు. దేవుడికి స్తోత్రం. ఇలా ఎంతమంది లేరండి? చాలా మంది ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది ఉన్నారు. ఈ రోజు ఈ మాటలు వింటున్నటువంటి మీరు, నేను 500 ఇచ్చాను కదా అని కొంతమంది అనుకుంటున్నారేమో. మీ గురించి నేను అంటలేదు. బయట వ్యక్తులు, మాకు బంధువుల్లోనే ఈ విషయం చెప్తున్నాను నేను. దేవుడికి స్తోత్రం. మీరే వస్తున్నారేటి? మా బంధువులు రారనుకుంటున్నారేటి? మా సిస్టర్స్ వస్తారు ఇందులోకి. మా అమ్మగారు కూడా ఇందులోనే ఉన్నారు ఇప్పుడు. మా అమ్మగారు వస్తారు. నా కోసమే చెప్పారు, నా కోసమే చెప్పారు అని అనుకోకండి మీరు. మీకోసం నాకు చెప్పవలసిన పని నాకు లేదు. నాకు నాకు అవసరమే లేదు. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులరా, దర్శనంలో చూపించాలి, కలలో చూపించాలి, ప్రేరేపణ కలగాలి. ఈ మాటలన్నీ వద్దండి. ఈ మాటలన్నీ వద్దు. నీది బిగబట్టే చెయ్యి అంతే. నీ చెయ్యే బిగబట్టే చెయ్య. వద్దు, యథార్థంగా ఒప్పేసుకో. నీ బుద్ధి ఎవరికి తెలీదు? అసలు నీ బుద్ధి ఎవరికి తెలీదు? నువ్వు ఇచ్చే బుద్ధో, నీది ఇవ్వని బుద్ధో, నీ బుద్ధి ఎవరికి తెలీదు? దేవుడికి బాగా తెలుసు. దేవుడికి స్తోత్రం. ఆలోచించుకో. ఈ మాటే గనక నిన్ను నిజంగా గుచ్చుకుంటే ఇది నీకే. అంతే. ఇది గనక నిన్ను ఎక్కడ గుచ్చుకోవాలో అక్కడ గుచ్చుకుందంటే గనక ఇది నీకే. ఈ వర్తమానం చూసుకో అంతే. చూసుకో, సరి చేసుకో, ఆలోచించుకో. దేవుడు చేయడమ్మా, నీకు చేయడు. ఈ వాగ్దానం నీకు కాదు. మాటి మాటికి అవసరం తీర్చే వారికే. హల్లెలూయా. ఏ వస్తువులు పంపించారో, వస్తువుల కోసం కూడా ఎంత క్లియర్ గా చెప్పాడో. ఎపఫ్రోదితు వలన పుచ్చుకున్నాను. మీరు పంపిన వస్తువులు వెండి వస్తువులే పంపారో, బంగారం వస్తువులే పంపారో మనకు తెలియదండి. మనకు తెలియదు, ఇందులో లేదు కాబట్టి వస్తువులు అన్నాడు అంతే. ఆ ఏ వస్తువులైనా కావచ్చు. ఈరోజు ఉపయోగపడటానికి ఏ వస్తువైనా ఇవ్వి. ఉపయోగపడేది ఏ వస్తువైనా ఇవ్వి. దేవుడు అంగీకరిస్తాడు. నీ వస్తువుని స్వీకరిస్తాడు. నీ దగ్గర ఉన్న విలువైన మొబైల్ని ఇచ్చే అంతే. ఇచ్చి చూడు. నీ దగ్గర విలువైంది నీ ఫోనే నీకు కనిపిస్తుంది నీ కంటికి. ఇంకా నువ్వు ఇచ్చి చూడు. దేవుడికి స్తోత్రం. దేవుడు నీకు తిరిగి సమృద్ధిగా ఇస్తాడు. నీ అవసరాలు ఆయన తీర్చడం కోసం ఆయన నిన్ను తప్పకుండా నువ్వు అవసరాలు తీర్చని అడుగుతున్నాడు.
ఎవరి అవసరం తీర్చబడాలన్న దేవుడి ద్వారా మీరు పరిచర్యలో ఉన్న అవసరాలు తీర్చుండాలి. పరిచర్యలో ఉన్న అవసరాలే గనక మీరు తీర్చుంటే మీ అవసరాలు ఎందుకు తీర్చడో చూస్తాను. దేవుడికి స్తోత్రం. ఆయన ఎందుకు తీర్చడు? ఆయన ఖచ్చితంగా తీరుస్తాడు. ప్రియులారా, ఒక తండ్రి తన కొడుకును వెంట పెట్టుకుని నడుచుకుని వెళ్ళిపోతున్నాడు. బాబు అన్నాడు, ఆ కొడుకు అన్నాడు తండ్రిని, నాకు బిస్కెట్ల ప్యాకెట్ కావాలి డాడీ అన్నాడు. చిన్నపిల్లోడు. సరే అని చెప్పి ఒక షాప్ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు సాల్ట్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాడు. 100 రూపాయలు ఇచ్చాడు షాప్ ఆయనకి. 10 రూపాయల సాల్ట్ బిస్కెట్ల ప్యాకెట్ తీసుకున్నాడు. తిరిగి ఆయన చిల్లర ఎంత ఇస్తాడండి ఈయనకి? ఆయన 100 రూపాయలు ఇచ్చాడు, 10 రూపాయలు బిస్కెట్ల ప్యాకెట్ కొన్నాడు. తిరిగి ఎంత ఇస్తాడు షాప్ ఆయన? 90 ఇస్తాడండి. కరెక్టేనా? ఉన్నవాళ్ళు మాట్లాడట్లేదు. కరెక్టే 90 రూపాయలు ఇస్తాడు. ప్రైజ్ లార్డ్. 90 రూపాయలు ఇస్తాడు. 90 రూపాయలు జేబులో పెట్టుకున్నాడు. పిల్లవాడికి బిస్కెట్లు బయట ఇచ్చాడు. ఇద్దరు కలిసి నడిచి వెళ్ళిపోతుండగా, ఒరే నాకు ఒక బిస్కెట్ పెట్టు అన్నాడు. నేను పెట్టను అన్నాడు. ఏండి కొనుక్కోలేడేటి? అడుక్కుంటున్నాడు, నన్ను అడుక్కుంటున్నాడు అని కొడుకు అనుకుంటే అది ఎలా ఉంటది ఆ మాట? కరెక్ట్ అది? ఆడి బుద్ధి ఎలాగుందో అడిగాడు తండ్రి అంతే. ఆడి దగ్గర ఏదో లాగేసుకుని తినేయాలని కాదు, ఆడి బుద్ధి ఎలాగుందో ఆడు అడిగాడు అంతే. తండ్రి ఐశ్వర్యవంతుడు, ఇంకా 90 రూపాయలు ఉంది ఆయన దగ్గర, ఆయన కొనుక్కోగలడు. బుద్ధి మాత్రమే చూడటానికి అడిగాడు. ఈ రోజు నీ బుద్ధిని చూస్తున్నాడు అంతే. ఈ రోజు ఏమీ లేని దానిలా ఉన్నావు గానీ నువ్వు మహా తెలివైన దానివి. నేను చెప్తున్నాను, నీ దగ్గర ఉంది, తీయి బయటికి. నువ్వు తీయాలి బయటికి. తీస్తే చాలా బాగుంటది. లేదంటే ఎక్కడేసిన గొంగలు అన్నట్టు అంతటి దాంతోనే ఉంటావు అంతే. అక్కడతోనే ఉంటావు నువ్వు. నువ్వు అక్కడతోనే ఉండాలనుకుంటున్నావా? ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నావా? తీయి బయటికి. దేవుడికి ఇచ్చి చూడు. ఈ వాగ్దానం నీకే. అది అక్కడతో ఆగదు. అది నీ ప్రతి అవసరం కూడా మాటి మాటికి ఆయన తీర్చేస్తాడు. కానీ నువ్వు మాటి మాటికి తీర్చే వ్యక్తివై ఉండాలి. పరిచర్యల అవసరాలు చాలా ఉన్నాయి. దేవుడికి చాలా చిన్న విషయం ఇది. ఒక అన్యుడితో మాట్లాడినా సరే మందిరం కట్టేసి ఇచ్చేస్తాడు. ఎవరితో మాట్లాడినా సరే దేవుడు ఏ పనైనా చేయించేస్తాడు. పెద్ద విషయం ఏం కాదు. నీకు అవకాశం ఇచ్చాడని మాత్రం గుర్తుపెట్టుకో. నేను మరలా చెప్తున్నాను, ఇంకా రెన్యువల్ కి డబ్బులు సమకూడలేదు అంటే ఎవరినో లేపడం పెద్ద విషయం కాదు. లోపల ఉంటున్నావని నీ కోసం ఆలోచించాడు. కేవలం లోపల ఉంటున్నావని. నువ్వు లోపడుండి నువ్వు చేస్తే అది బయట ఓడిపోవడం ఎందుకు? లోపల ఉన్న దానివి నీకే, లోపల ఉన్నవాడివి నీకే అనుకున్నాడు ఆయన. పెద్ద విషయం ఏం కాదు. బయట నుండి లేపడం పెద్ద విషయం కాదు. లేపేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఈ రోజు నీకేమైనా ఈ వర్తమానం అర్థమైతే ఇది అందరికీ కాదు. ఇది నచ్చదు. ఇది కొంతమందికి. నీకు నచ్చినా నచ్చకపోయినా, నా మీద బయటికి వెళ్ళి బురద జల్లుకున్నా, నా మీద సణుక్కున్నా నాకు అసలు అవసరమే లేదు. నువ్వేమైనా అనుకో, నాకు పర్వాలేదు అసలు. కానీ నీ మంచి కోరి చెప్తున్నాడు దేవుడు. దేవుడే చెప్తున్నాడు, నేను కాదు. నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఇచ్చే వ్యక్తివా? నువ్వు అవసరాలు తీర్చే వ్యక్తివా? నువ్వు తీర్చగలుగుతున్నావా అనేది నువ్వు బాగా ఆలోచించుకో. దేవుడి చిత్తం అయితే రేపు కూడా దేని నుంచి కొంచెం కొన్ని విషయాలు ఇంకా కంటిన్యూ చేసుకుని మనం ముందుకు వెళ్దాం. మరి దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా మార్చును గాక. విన్న వర్తమానం కొరకు మీలో ఎవరైనా క్లుప్తంగా ప్రార్థన చేయాలని మనవి చేస్తా ఉన్నాను.